నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాల్కి, ఏదైతే రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి, యువతకి మీరు ఏం చేశారు అనే సవాల్కి కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ కానీ ఎవరైనా సరే సవాల్ని స్వీకరించి రండి, మేము కూర్చొని మాట్లాడదాం అన్న సవాల్ని ఈరోజు కేటీఆర్ తీసుకుని ఈరోజు దాదాపుగా అంటే ఒక గంట పాటు ఆయన ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టడం జరిగింది. సరే, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ సవాల్ని స్వీకరించలేకపోయారంటూ అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్సీ మరి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మరి ఆయన కేటీఆర్ గారి మాటలు ఏ విధంగా చూస్తారు ఏంటనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అద్దంకి దయాకర్ గారు, నమస్తే. దయాకర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారికి మీద సవాల్ అంటే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకి మీరు ఒక సవాల్ విసిరారు మీ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు. సో మరి సవాల్ని స్వీకరించి ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చి ఆయన ఒక ప్రెస్ మీట్ లాగా ఏర్పాటు చేసి నేను సవాల్ స్వీకరించి వచ్చి ఇక్కడ కూర్చున్నాను, అతను కూడా చైర్ వేసాను, రాలేదు, ఎందుకు రాలేదు అంటే భయపడి పారిపోయాడు, ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు అనేది రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ఘాటు విమర్శలు చేశారు. సో ఏం చెప్తారు మీరు? మేమేం అనలేదా? మేము కూడా చెప్పినాం అసెంబ్లీకి రా అని. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా? ఎవరైనా అడిగినరా మనోన్ని? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా అంటే ఆయన రమ్మన్న కాడికి మేము పోవడం పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు అసెంబ్లీ ప్రజాప్రతినిధివి కదా. మేము కూడా చెప్పినాం కదా, మేము కూడా అసెంబ్లీకి వచ్చినాం, అసెంబ్లీకి రమ్మన్నాం, అసెంబ్లీకి వచ్చినాం. మీకు చేత కావట్లేదా? మీకు దమ్ము లేదా? తుర్రుమని పారిపోయినావా? మరి అట్లా కూడా నచ్చు కదా. మనం ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల పౌరునిగా ఈరోజు మేమందరం వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాము? ఇది చట్టసభల్లో చర్చించే అంశమే కదా నువ్వు అంటున్నది. ప్రెస్ క్లబ్లో చర్చిద్దాం, కానీ వీడికి రమ్మంటే వీడికి రాలేకపోక, నువ్వు లేక, నీ అయ్యా లేక, ఎందుకో ఈ అంత పిచ్చి సంవాదం వెనుక అసలు తెలంగాణ ప్రజలకు ఏమైనా దీంతో సంబంధం ఉందా? ఇప్పుడు నువ్వు చేసిన ఆరోపణలతోనో, నువ్వు చేసిన ఇష్యూతోనో, నీ ఎలివేషన్ కొరకు చేసే ఒక పిచ్చి ప్రేలాపన తప్పితే నీలో స్టాండర్డ్ లేదని ఇవాళతో తేలిపాను. కానీ నిజంగా తెలంగాణ రైతాంగానికి కానీ యువతకు కానీ మీరు ఏం చేశారనే దానికి మరి మీ సమాధానం ఏంటి? నీకు రోజు నువ్వు న్యూస్ చేస్తూనే ఉంటుంది, ఇంకా ఏం చేసేదానికంటే ఆయనకు చెప్పాదే నీకు ఏం చేసామో చెప్తాం, మీరేం చేశారో మీరు రెండు అని అన్నారు కదా. ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఏకరువు పెట్టడానికి ఎన్నని ఇప్పుడు 1,00,000 కోట్ల పైచిలుకు అవన్నీ తెలుసుకుంటానికి రమ్మంటున్నాను. ఇప్పుడు ఆయన అడిగిండు కాబట్టి మేమేదో వివరాలు మొత్తం చెప్పినట్టు కాదు. నీకు దమ్ముంటే అసెంబ్లీలో ప్రశ్న అడగమనేది అది చెప్తున్నాం. ఇప్పుడు మీకు కనపడతలేవా? 21,000 కోట్ల రుణమాఫీ కనపడతలేదా? రైతు భరోసా కనపడతలేదా? లేకపోతే రైతులకు ఇచ్చిన సబ్సిడీలు కనపడతలేవా? లేకపోతే రైతులకు ఇచ్చిన బోనస్లు కనపడతలేవా? అందుకనే ప్రతి దానికి అర్థం పర్థం లేని ఏమంటారు ఆరోపణలు చేసుకుంటా పిచ్చెక్కినట్టు వివరిస్తుండడం వల్లే మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. 72 గంటల వ్యవధి ఇచ్చాము, మంచి ప్రిపేర్ అవుతాడని మేము ఆశించి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అనుకున్నాం, కానీ రాలేదు. భయపడి పారిపోయి ఢిల్లీకి వెళ్ళాడు. ఈరోజు కొత్త నాటకం తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు. ఏదైతే రైతులకు సంబంధించి విత్తనాలకి, అదేవిధంగా ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడడానికి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. భయపడి వెళ్ళాడని మాట్లాడుతున్నాడు. మెయ్యని అడుగు, బేసిక్ నాలెడ్జ్ ఉందో లేదో నీకంటే తెలియకపోవచ్చు. మెయ్యని అడిగితే ఆయన కాలరాత్రులు అన్నీ చెప్తాడు. పోయి ఇంట్లో కూర్చొని అయ్యా ఎట్లా ఓడిపోయినాం మనం, రేవంత్ రెడ్డి బేసిక్ తెలిసి ఓడిపోయినామో బేసిక్ తెలియకపోయినాం అని చెప్పి అడగమని. అంతే తప్పితే దానికి పెద్దగా ఆయన దానికి స్పందించి ఇది జోక్ చూస్తారు. ఎందుకంటే జోక్గా చూస్తారు జనం కూడా. బేసిక్ నాలెడ్జ్ రేవంత్ రెడ్డికి లేదా, బేసిక్ నాలెడ్జ్ నీకు లేదా, లేకపోతే నాలెడ్జ్ ఏదుండి మెయ్యని కొట్టిండో మెయ్యని అడిగితే తెలుస్తుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి ఈరోజు సవాల్కి రాకపోవడానికి గల కారణం నేనంటున్నా, అసెంబ్లీకి ఆయన రాకపోవడానికి కారణం నువ్వు చెప్పరాదు. చెప్పు ఎందుకు రాలేకపోయింది ఇక్కడికి? కాబట్టి దగ్గరికైతే వచ్చాడు కదా, మేము కూడా వచ్చినాం కదా. మేము కాదు అసలు నేను అంటున్నా, అసలు మేము కూడా రావాలి. మీలాంటి వాళ్ళు ఉండి దీనికి మీరు ప్రతిస్పందన ఇవ్వాలంటే వచ్చినాం ఇక్కడికి. అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది అవుతుందే, ఎవరో గాలిలు చెప్పిన మాటలంతా అయిన పాపం అట్లా వచ్చి అవాసపాలు అవుతున్నాడు. వాళ్ళ అయ్యని మంచిగా సరి చూసుకోమని చెప్పి మీరన్నా చెప్పండి కలిసినప్పుడు. ఓకే, కానీ మీరు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ అయితే విసిరారు, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరన్నా. మరి కేసీఆర్ గారి స్థాయి కాదని చెప్పేసి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అదే నీకు పదే మళ్ళీ లూప్ లైన్ చర్చ కాదు. మీ అయ్యని తీసుకొని రా అసెంబ్లీకి అన్నం, వస్తే దమ్ముంటే రా, లేకపోతే పడుకో. ఓకే, సో మరి తెలంగాణ సమాజానికి రైతాంగాన్ని కానీ మీరు చేశారని చెప్తారు, కానీ వాళ్ళు ఆన్ పేపర్ అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేదు? అది అసెంబ్లీలో అడుగుతారు. రారా బాబు అని అసెంబ్లీకి రమ్మంటున్నాం. అలా అయ్యని తీసుకొని రా, నీకు తెలియదు కాబట్టి మేము ఏం చేసినామో మేయని తీసుకొని వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. దాన్ని అసెంబ్లీలో చర్చించు.
ప్రజల కోసం చర్చిస్తే అసెంబ్లీలో చర్చించు, రాజకీయాల కోసం చర్చిస్తే నీ ఇష్టం. మరి నిరుద్యోగుల విషయంలో కూడా యువత గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగాలు మేము మాకున్న టైంలో మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాము, వీళ్ళు కేవలం 11,000 నోటిఫికేషన్ వేసి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నామని మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళకు తెగించినోనికి తెడ్డే లింగం లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఎన్ని వేసినామో మేము పదే చెప్తున్నాము. ఆయనకు వివరాలు కావాల్సి ఉంటే మేము చెప్పేది అబద్ధమైతే ఐఎన్పిఆర్ నుంచి తీసుకోమని. కాబట్టి ఇవన్నీ కూడా చేతగానికుండా చేసే స్టేట్మెంట్స్ తప్పితే వాటికి పదే మనం వాటికి స్పందించడం వెనుక కూడా ఏంటంటే, స్పందించకపోతే అబద్ధం అట్నే చెప్పుకుంటూ పోతారని స్పందించడం తప్పితే మరొకటి కాదు. అన్నిటికీ సరైన సమాధానం అసెంబ్లీలో చెప్తాడు. అప్పుడు రండి, మెయ్యకు చేతనైతే మెయ్యని తీసుకొని రండి, లేకపోతే నీ చేతనైతే నువ్వు కూడా మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.